ఏడుపొచ్చినా ఎక్కిరింతల పాలైనా కాన్నాడు నేరనాదను అయ్యో కాన్నాడు నేరనాదను. అలాగా ఎక్కి ఎక్కి ఏడుపు భయంకరమైన ఏడుపు వచ్చి ఆయన దుఃఖముతో వేదనతో రోదనతో భయంకరంగా ఎక్కి ఎక్కి ఏడవడం ప్రారంభించాడు. అయ్యా దేవుడా, యెహోవా దేవా, నాకున్న శాపాన్ని తొలగించయ్యా, నాకున్న దరిద్రాన్ని తొలగించిన ఆయన. ఎవరు కూడా ఒక ఫంక్షన్కి నన్ను రానిట్లేదు, ఏ పనికి రానిట్లేదు, నేను ఎలా బ్రతకాలయ్యా, ఎలా నేను జీవించాలి అని చెప్పి వివాహ సమయం అయింది, వివాహం పిల్లనిచ్చేవాడు లేడు అని భయంకరంగా ఏడవడం ప్రారంభించాడండి. అలా ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించాడో అలా వెంటనే దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైపోయింది. హల్లెలూయా. మనం అలాగే మీకు అలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎండలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఎవరికి చెప్పకూడదు. కానీ ఇంట్లో మోకరించి ఏడ్చి 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 ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా యేసయ్య నీ ప్రార్థన ఆలకించడం కోసం 7 ఆకాశాలు ఉన్నాయి, 7వ ఆకాశంలో ఉంటాడు. అక్కడ నుండి నీ కోసం నీ ఇంటికి వస్తాడండి. హల్లెలూయా. అంటే మనమంటే అంత ప్రేమ యేసయ్య. యేసయ్యకి ఎంత ప్రేమ అంటే నువ్వంటే ఆయన ప్రాణాన్ని కూడా నీకు పెట్టడానికి వెనకాడలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన దేవుడు యేసు ప్రభుల వారు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రజల కోసం